నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నకరికల్ నియోజకవర్గం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు. చెప్పండి, నిన్న మీ స్వగ్రామం అదేవిధంగా మీ నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రారంభించుకుంటున్నామని కూడా నిన్న ప్రారంభించేశారు. ఏమంటారు? బ్రాహ్మణ వెల్లం ఉదయ సముద్రం ప్రాజెక్ట్ అనేది 2007లో మాత్రం శంకుస్థాపన చేయడం జరిగింది. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, 10 ఏళ్ళలో ఏం మాత్రం కూడా పని చేయలే మాట చెప్తారు. 10 ఏళ్లలో 5 ఏళ్ళు మీ పక్కన ఉన్న ఆయన చేయలేదు. ఆ ప్రాజెక్టు కూడా అది కమిషన్ల ప్రాజెక్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కమిషన్ల కోసం తెచ్చుకున్న ప్రాజెక్ట్ అని అనేక సందర్భాల్లో స్టేట్మెంట్ ఇచ్చిండు. మీరు అందరు రికార్డ్ చేశారు, టెలికాస్ట్ చేశారు. ఆయన చేయలేదు. మిగతా 5 ఏళ్లలో నేనేం చేసిన సంగతి అక్కడ ప్రాంత ప్రజలు తెలుసు, మీ అందరు తెలుసు. మొన్న ట్రయల్ రన్ చేసి చూశారు. 5 సంవత్సరాలు దాదాపుగా ల్యాండ్ ఎక్వేషన్ కావచ్చు, పంప్ హౌస్ కావచ్చు, లైనింగ్ వర్క్ కావచ్చు, టన్నెల్లో లైనింగ్ వర్క్ చేసే కార్యక్రమం కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పెండింగ్ సమస్యలను కూడా పరిష్కారం చేసి డబ్బులు తెచ్చి ట్రయల్ రన్ చేసినాం. మీరందరూ కూడా విజువల్ చూసారు, సంబరాలు చేసుకోరు. కేసీఆర్ గారు గ్రామాన పాలాభిషేకాలు చేశారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కొద్దిగా బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇచ్చిన రేట్లకు ఇప్పుడున్న రేట్లకు చాలా తేడా ఉంది. కాబట్టి అంచనాల మించి బడ్జెట్ పెరిగింది. కాబట్టి ల్యాండ్ ఎక్వేషన్కి ఇంకా దాదాపు 300 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడ కూడా కాలువలు దోమాలలో 200 కోట్ల రూపాయలు కావాలి. కాలువలు కొంతమేర దోమిన, మిగతా పెండింగ్ ఉంది. ఇవాళ మేము చేసిన కార్యక్రమాన్ని మా చేతుల మిగిలి రాయాలని చేసి సంవత్సరం పాటు రైతులకు నీళ్ళు కూడా ఇచ్చినాం. చుట్టుపక్కల గ్రామాలు ఉన్న రైతులకి గ్రౌండ్ వాటర్ పెరిగింది, తాగునీరు సాగునీరు పెరిగి ఇలా పంటలు పండించుకోరు. అలాంటి దానికి ఇలా వచ్చి మీరు ఈ 12 నెలలు ఒక సంవత్సరం పూర్తి చేసుకురు కదా, 12 నెలల్లో కనీసం ఒక 10 లక్షల రూపాయలు అన్న ప్రాజెక్ట్ ఏమైనా ఇచ్చిరా ఉంటే మీరు రిలీజ్ చేయండి. ఇక్కడ ఏ డేట్లు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు చెప్పండి. అది ఏది చెప్పకుండా ఉపజంపుడు ప్రసంగాలు పెట్టుకుని చేసిందన్న మనం మీరు చేసి అన్నీ రెడీ అయినాక పెద్ద కొడుకులాగా వచ్చి రిబ్బన్ కట్ చేసుకోవడం సరిపోదు. అయినా నిన్న ఒక రిబ్బన్ కట్ చేసినా కూడా కనీసం ప్రారంభం చేసేసి సిగ్గుదప్పి పెండింగ్ పనులున్నా కూడా సిగ్గుదప్పి చేసిరు. కనీసం ఇంగిత జ్ఞానం ఏమైనా ముఖ్యమంత్రి అంటునుకుంటే జిల్లా మంత్రులు కానీ మరి ఆ ప్రాజెక్టు పెండింగ్ ఉంది, దానికి ఒక 200 కోట్లు కావాలని చెప్పి ఓ జీవో ఇచ్చిపోయారా అంటే జీవో లేదు. ఏమంటాడు ఆయన ముఖ్యమంత్రి స్పీచ్లో? ఇక్కడ ఎల్లంల ప్రాజెక్ట్ కావచ్చు, జిల్లా కావచ్చు, శ్రీశైలం టన్నల్ కావచ్చు, ఎన్ని వేల కోట్లు అంటే అన్ని వేల కోట్లు ఇస్తాయి. ఎన్ని వేల కోట్లు అంటే 1,00,000 కోట్లు ఇస్తావా, 1,000 లక్షల కోట్లు ఇస్తావన్నా? మా బట్టి గారి దగ్గర ఉన్న బట్టి దగ్గర ఏముంది? బట్టి దగ్గర దోతి పంచే ఉంది, ఆయన దగ్గర ఏం లేదు. ఇలా మాటలు తప్పించుకోవడం, వాళ్ళని ఉనికిని దెబ్బతింటున్న పరిస్థితుల్లో ప్రజలు ఏదన్నా మర్చిపోతారు అని చెప్పి నిన్న మీటింగ్ పెట్టుకుంటే కూడా మీటింగ్ ఫెయిల్ అయిపోయిందనే సంగతి అందరం చూసినాం. ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్తున్నారు, ఖచ్చితంగా కూడా ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ఫస్ట్ ఫేజ్లో 50,000 ఎకరాలకు నీరిస్తాం, త్వరలోనే ఇప్పుడు మొదటగా 72 కోట్లు కూడా రిలీజ్ చేస్తాను కూడా ఇరిగేషన్ మంత్రి. 70 కోట్లు దేనికి సరిపోతాయండి? దానికి ల్యాండ్ ఎక్వేషన్కే 300 కోట్ల రూపాయలు కావాలని చెప్తున్నాము. మీకు అంచనా లేకుండా అధికారం మళ్ళీ ఒకసారి పిలుచుకొని కూర్చోబెట్టుకోండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి గారు, కాలువలు తవ్వాలంటే దాదాపు 200 కోట్లు కావాలి. నేను గతంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని ఎస్టిమేట్ తయారు చేసి ఎంత బడ్జెట్ కావాలని అధికారితో మాట్లాడడం జరిగింది. సీ లెవెల్లో అది ముఖ్యమంత్రి గారి నోటీస్ కూడా పెట్టడం జరిగింది ఆ రోజు. కానీ ఇలా 70 మీరు గతంలో ఎందుకు చేయలేకపోయారు? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, కానీ మరి బ్రాహ్మణ వెల్లంలో ఎందుకు పూర్తి చేయలేదని? కొంతమేర చేసినాం కాబట్టి అంత ట్రయల్ రన్ చేసుకోగలిగినా, లేకపోతే నేనే చేయకుండా నేను పని చేయకుండా ట్రయల్ రన్ అవుతుంది. నీళ్ళెట్ వచ్చిన చెర్లకి నేను చేసినా కాబట్టి ఉదయ సముద్రం ప్రాజెక్టు నింపిన. సేమ్ ఇవాళ మళ్ళీ 10 గంటలు నడిపారు, మళ్ళీ ఒక రోజు 2 ముఖ్యమంత్రి వస్తే 2 గంటలు నడిపి కొంత పేపించారు. కానీ కాలువల ద్వారా రైతులు నీళ్ళెట్ వస్తే 1,00,000 ఎకరాలు నీళ్ళెట్ ఇస్తారు మీరు. కొందరు 1,00,000 ఎకరాలకు ఇస్తాను మీరు చెప్తారు, కొందరు 50,000 ఎకరాలకు ఇస్తారు. ఎప్పటిలోకి ఇస్తారు? ఆ టార్గెట్ ఉంది ఏమన్నా? టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టారు, అది లేదు. కనీసం ఇప్పుడు పనులు నడవాలి, కాంట్రాక్ట్ చేయాలంటే ఏమన్నా 100 కోట్లు రిలీజ్ చేసారా? అది లేదు. 70 కోట్లు ఇస్తామని అంటారు. అయితే 70 కోట్లకు 50,000 ఎకరాలు నీళ్ళు వస్తాయా? ఏది లేకుండా, ఆలోచన లేకుండా, వాళ్ళకి విజన్ లేకుండా ఏదో మాట్లాడుతున్నా కేసీఆర్ అని తిడుతున్నాం, తిట్ల పురాణం పెట్టుకుని ఈ హెచ్చులకే సభ పెట్టుకుని తప్పితే ఏమిటికి లేదు. ఆ లేతి లేదో నిన్న మీటింగ్లో తెలిసిపోయింది. ఆయన బట్టి ఈయన ఫోజులు పెట్టి చేతులు కలిపి ఊపుకుండా పోతుంటే ఆయన పంచ ఊపుడు చేతులు ఊపుతాం సరిపోయింది. కానీ చేతులకు పైసలు ఇద్దామంటే చేతులు రావట్లేదు, వాళ్ళకి జిల్లాకు పైసలు ఇద్దామంటే చేతులు రావట్లేదు. ₹1 అంటే ఇలా వాడపల్లి కానీ మొత్తం ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక 20 కోట్లు 100 కోట్లు కానీ ఏదన్నా ఇంత ఇచ్చిపోతున్నాడని ఫిగర్ చెప్పేయండా? అదే మా నాయకుడు కేసీఆర్ ఏ జిల్లాలకు వెళ్ళినా కూడా అక్కడ అడిగితే సమస్యలు పెండింగ్ ఉంటే అక్కడికక్కడ జీవోలు ఒక రోజు జీవోలు ఇచ్చి జిల్లా కలెక్టర్ పంపేవారు. ఇలా నీ ప్రభుత్వం ఏం జరుగుతుంది? ప్రజలు ఆదరణ లేకుండా పోతేనే జనం రారని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళని బంద్ చేసిరు.
ఈయన చేసిన మీటింగ్లు సకాల మీటింగ్ ప్రైవేట్ స్కూల్ పిల్లల భవిష్యత్తు ఖరాబ్. మీరు ఎమ్మెల్యేగా 120 కోట్లు తెచ్చానని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. దాని సవాల్కు సిద్ధం. అసలు 120 కోట్లు కాదుగా చిరుమర్తి లింగయ్య. ఎవరు వస్తారు సవాల్కి ఎవరు రెడీ? నేను ట్రయల్ రన్ ఎట్లా జరిగింది, అధికారులు ఉన్నారు, అధికారులు ఏం మారలే కదా. నీళ్ళు ఒప్పించినా లేదా, కాలువల ల్యాండ్ ఎక్వేషన్ కొంత చేపించినా లేదా. ఇప్పటికి ఆర్టీఓ గారి దగ్గర ఇంకా 12 కోట్లు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉన్నాయి. నేను అన్ని పనులు చేసినాం కాబట్టి నీళ్ళు ట్రయల్ రన్ చేసినాం. ఇంకా ఆయన ఛాలెంజ్ చేయాలి. నువ్వు ఇలా సంవత్సరంలో చేసిన ఛాలెంజ్ చేసి శ్వేతపత్రం రిలీజ్ చేయి. అది లేదు. నువ్వు చేసిందని చెప్పు. జిల్లాకి ఏం చేసిన సంవత్సరంలో ఏం చేసిన ఈ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఈ జిల్లా కానీ నగరకాల నియోజకవర్గం కానీ ఏం తీసుకొచ్చారు చెప్పండి. అది ఉందా మీ దగ్గర? అది దమ్ము లేదు. ఊరికనే గాలి మాటలు మాట్లాడకుండా అన్ని పొల్లు మాటలు మాట్లాడు తిరిగేటోళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో ఛాలెంజ్ తీసుకోవాలన్నా? ప్రజలు చూస్తలేరా? నీ రుణమాఫీ ఏమైంది, రైతు బంధు ఏమైంది, ఇలా సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమని అన్నీ ప్రజలు చూస్తారు. అవన్నీ చివాట్లు పడతాయని చెప్పి చీకట్ల మీటింగ్ లైట్లు బంద్ చేసుకుని మీటింగ్ పెట్టుకుని పోయారు. చూడొచ్చు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించడానికి, ఎందుకంటే గతంలో మేము ప్రారంభించినటువంటి మళ్ళీ వచ్చి కొత్తగా ప్రారంభించేది కాలువలు పూర్తి చేయకుండా 1,00,000 ఎకరాలకు సాగునీరేంటి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు ఏమి ఇచ్చారని కూడా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.